2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఒక రక్షణ పొందిన విశ్వాసి ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నది. 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఈ వచనాలన్నీ మనకు బాగా తెలుసు. తెలియని వచనాలు ఏమీ నేను చూపించట్లేదు, తెలిసిన వచనాలే చూపిస్తున్నాను. సో అందులో నుండి కొన్ని సంగతులు, ఇంకా ఎక్కువ సంగతులు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం అనేది చేస్తాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఇది గమనించండి, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సరే, సో ఒక రక్షణ పొందిన విశ్వాసి ఏం అవ్వాలి అంటే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే రక్షణ విషయంలో మనము ఎదగాల. వి షుడ్ గ్రో స్పిరిచువల్లీ, ఆత్మీయంగా మనము ఎదగాల అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో శారీరకంగా ఏ విధంగా అయితే నేను ఎదుగుతున్నానో అదే విధంగా నేను ఆత్మీయంగా కూడా ఎదగాల. నేను ఆత్మీయంగా ఎదిగితే నా కన్న తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, లేకపోతే తండ్రి అయిన దేవునికి ఎంతో సంతోషం. సో పిల్లలు కళ్ళ ముందే ఎంత మంచిగా ఎదుగుతున్నారు, ఎంత మంచిగా ఆటలు ఆడుకుంటున్నారు అని ఆ పిల్లల ఎదుగుదల చూస్తుంటే తల్లిదండ్రికి ఎంత సంతోషమో, అదే విధంగా మనము కూడా రక్షణ విషయంలో ఎదగాల అనే సంగతి ఇక్కడ రాయబడ్డది. కొన్ని మాటలు చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. మంచి మాట ఉందాడ. 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. 1 సమూయేలు యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే నాకు కావాల్సింది ఏంటి అని అంటే దేవుని సన్నిధి. ఏమో నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే నాకేం కావాలా? దేవుని సన్నిధి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఆత్మీయంగా ఎదుగుదల అనేది ఉన్నది. దేవుని ఇంట్లోనే ఆత్మీయంగా ఎదుగుదల అనేది ఉన్నది. దేవుని ఇంట్లోనే మనము ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటో నేర్చుకుంటాం. చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు మాకు, స్పిరిచువల్ గ్రోత్ కొరకు. హైదరాబాద్ సైడ్ పరిచయం లేకపోతే అంత స్పిరిచువల్ గ్రోత్. బ్రదర్, నా స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి. సో వాట్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయంగా ఎదుగుట అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అంటే ఆ వ్యక్తికి దేవుని మందిరం అనేది చాలా అవసరం. ఆ యొక్క వ్యక్తి దేవుని మందిరాన్ని ప్రేమించాలా. ఏ రోజైతే నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తానో దాన్ని బట్టే నాకు అర్థమైపోతుంది అనమాట, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని మనకు అర్థమవుతుంది. దాని తర్వాత చూడండి 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు చాలమ్మా ఇంకా ఎదుగుతున్నాడు. అర్థమవుతుందమ్మా దేవుని వాక్యం? ఒకటి ఎదగాల, రక్షణ విషయంలో మనము ఎదగాల. రెండోది బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు, ఇంకా ఎదగాల, ఇంకా వృద్ధిలోనికి నువ్వు నేను రావాలా. ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఒకటి నేను ఆత్మీయంగా ఎదగాల. నేను ఆత్మీయంగా ఎదగాలి అని అంటే
ఎదుగుతున్నాను అనే దానికి సిగ్నల్ ఏంటి అని అంటే నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నా, దేవుని మందిరం పైన నాకు ఆశ, ఆతృత, మక్కువ అనేది దినదినము ఎక్కువ అవుతుంది. దేవుని మందిరానికి నేను కరెక్ట్ టైంకు వెళ్ళాలి, లేట్ వెళ్ళకూడదు అనే ఆశ, ఆతృత ఆ వ్యక్తి లోపల ఉంటుంది. ఇవన్నీ సిగ్నల్స్ అండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనే దానికి సూచనలు ఇవన్నీ. దేవుని మందిరానికి నేను కరెక్ట్ టైంకు వెళ్తా, దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తా, ఏ మీటింగ్ అవుతుందో తెలుసుకుంటా అని దేవుని మందిరాన్ని నువ్వు నేను ప్రేమించుడా. దాని తర్వాత చూడండి 3వ అధ్యాయము 19వ వచనం. అదే మొదటి సమూయేలు. సమూయేలు పెద్దవాడు కావా? చాలు. ఒకటి ఆత్మీయంగా ఎదగాల, రెండవది ఆత్మీయంగా ఇంకా ఎదగాల, మూడోది ఆత్మీయంగా మనము పెద్దవాళ్ళం కావాలి. సో అది దేవుడు ఈరోజు నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఆశిస్తున్న సంగతి. సో ఆత్మీయ ఎదుగుదలకి సూచనలు ఏంటి అంటే, ఒకటి చూసినాము, దేవుని మందిరమును ప్రేమించుట. ఇప్పుడు సమూయేలు గురించి 3 మాటలు మనం చదివినాం. ఆయన ఎదుగుతున్నాడు, ఆయన ఇంకా ఎదుగుతున్నాడు, అండ్ ఆయన పెద్దవాడైనాడు. సో ఇప్పుడు సమూయేలు ఉన్న చర్చిలో పరిస్థితులు ఎట్లున్నాయి? 2:12 చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు అయి ఉండేది. మిక్కిలి దుర్మార్గులు. సో సమూయేలు ఊరుకోనాలి. సమూయేలు చర్చిలో ఉన్నాడు, ఆ చర్చిలో పాస్టర్ ఉన్నాడు. మళ్ళీ ఆ పాస్టర్కి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల గురించి దేవుని వాక్యములో రాయబడ్డ మాట ఏంటి అంటే, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వింటున్నారా, వినట్లేదా? వింటున్నారు. కాకపోతే వాళ్ళ లోపల ఏంటంటే మన ఆయన పాస్టర్ కాబట్టి మేము ఎప్పుడన్నా వింటాం. ఎప్పుడైనా ఈ వాక్యం మన ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఎప్పుడైనా సరే మేము వింటూనే ఉంటాం. వినాల్సిన అవసరమే లేదు. దేవుని మందిరంలో ఉండి మరి దేవుణ్ణి ఎరగకపోవడం ఏది? ఏమో దేవుని మందిరంలో ఊరుకోనన్నా, దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి ఎరగకపోవడం ఏంటి? సో ఇప్పుడు 2వ సిగ్నల్, ఒక వ్యక్తి 2వ సూచన, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే దానికి మొదటి సూచన చూసినాము, దేవుని మందిరాన్ని ప్రేమించుట. 2వ సూచన ఏంటి అంటే, ఆ దేవుణ్ణి ఎరుగుతాను నేను. ఐ విల్ కమ్ టు నో క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నిదానంగా నేను తెలుసుకుంటాను. ఆయన ఎలాంటి వాడో నాకు తెలుస్తూ వస్తుంది. సో ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ తర్వాత 13వ వచనము, 14వ వచనము, 15వ వచనము మీరు తర్వాత చదువుకోండి. ఆ దేవుని మందిరానికి బలి అర్పించడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే, ప్రజలు దేవుని మందిరానికి రావాలంటేనే అసహించుకుంటున్నారు. ఆడ ఏమో ప్రజలు దేవుని మందిరానికి రావడానికి అసహించుకుంటున్నారు. అసలు ఏలి కుమారులు ఉన్నారు మందిరంలో, ఏం మందిరం పోతాం? వాళ్ళు వాక్యం వినీయకొచ్చిండ్రు, పాటలు పాడనీయకొచ్చిండ్రు, పాటలు నేర్చుకునేకొచ్చిండ్రు, వాక్యం నేర్చుకునేకొచ్చిండ్రు. దుర్మార్గులు దుర్మార్గులు వచ్చేసరికి మనం ఎందుకు పోతామని ప్రజలు మందిరానికి రాకుండా అడ్డైపోయినరు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి వచ్చిన నువ్వు నేను ఎట్లా ఉన్నాము? మరి వాక్యం వింటున్నాము, ఈ దేవుణ్ణి కొంచెమైనా తెలుసుకుంటున్నామా, తెలుసుకోవట్లేదా? సో కాబట్టి ఒకటి చూసినాము, దేవుని మందిరాన్ని ప్రేమించుట అనేది ఇట్స్ ఎ సిగ్నల్, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి సూచన. 2వది యెహోవాను ఎరుగుతాను, ఈ దేవుణ్ణి నేను తెలుసుకుంటాను. యేసు ప్రభు ఎలాంటి వాడో నేను నిదానంగా తెలుసుకుంటా వస్తాను. మెట్టు మెట్టుకి నేను దేవుణ్ణి తెలుసుకుంటా వస్తాను. సో ఇప్పుడు ఏలి కుమారులు దుర్మార్గులు, ఏలి యొక్క కుమారులు యెహోవాను ఎరగలేదు. ఈ ఏలి కుమారులు
ఏం చేస్తున్నారో సమూయేలు చూస్తున్నాడా చూస్తాడు చూస్తున్నాడు. సార్ కదా నేర్చుకున్నాడా నేర్చుకోలేదా నేర్చుకున్నాడు. ఏమో నేర్చుకుంది. నేర్చుకున్నాడా అలాగే దేవుని యందు ఉన్నాడు సమయం. ఏలి కుమారుడు మిక్కిలి దుర్మార్గులు. కానీ అందరూ ఒకే ప్లేస్లో ఉన్నారు. ఏలి కుమారుడని సమూయేలు చూస్తున్నాడు కానీ వాళ్ళ ప్రవర్తన ఈయన నేర్చుకోలేడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనమంతా అంతే. ఇప్పుడు మనమంతా ఈ లోకంలో ఉన్నాము. లోకంలో లోకస్తులు ఏమేమో చేస్తారు. యెహోవాని ఎరుగని వాళ్ళు ఏమేమో చేస్తారు. వాళ్ళు వాళ్ళ క్రియలు మనం నేర్చుకోవాలని నేర్చుకోవద్దాం. నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. నేర్చుకోవద్దు. అందుకే ఈ బల్ల మనకి చాలా ప్రాముఖ్యం. ఈ అవగాహన లేకుండా నేను ఇందులో పొందినాను అనుకోండి, ఒక్కసారి నా మనస్సాక్షి వాత వేయబడ్డది అనుకో, ఇక వాక్యం లోపల వినే. ఇప్పుడు ఈ లోకంలో యెహోవాను ఎరుగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ విధులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అవి వేరే మార్గం అది. వాళ్ళ మధ్యలోకి నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఉద్యోగం దేనికి పోతున్నా, చదువుకోనికి పోతున్నా, ఏమో దేనికి పోతున్నాను. మరి ఇప్పుడు వాళ్ళ క్రియలు నేను నేర్చుకోవాలా నేర్చుకోవాలా? నేర్చుకోవాలి. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే ఇప్పుడు ఇందులో పాల్గొట్టుకోవచ్చు. సమూయేలు లాగానే నువ్వు నేను ఉండాలి. సమూయేలు జస్ట్ చూసినాడు కానీ ఆయన పట్టించుకున్నాడు. సో దాని తర్వాత చర్చిలో పాస్టర్ ఉన్నాడు. దేవుడు పాస్టర్తో మాట్లాడాడంట. తెలుసా మీకు? దేవుడు ఏలితోని మాట్లాడలేడు. ఆయన కుమారుడు ఎట్లాగో దుర్మార్గుడు. యెహోవా స్వరం అసలు వాళ్ళకి తెలియదు. యెహోవానే ఎరగరు. ఇంకా యెహోవా స్వరం ఏం ఎరుగుతారు? కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే సమూయేలుతో మాట్లాడాడు. సో ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అని అంటే దానికి థర్డ్ సిగ్నల్ ఏంటి అంటే ఆయన యెహోవా స్వరాన్ని గుర్తుపడతాడు, యెహోవా స్వరాన్ని వింటాడు. యెహోవా స్వరము నేను వినాలే అని ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుతూనే ఉంటాడు. ఇది మూడో సిగ్నల్. మీకు అర్థమవుతుందా వాక్యం? నాకు అర్థమవుతుంది. ఒకటి, దేవుని మందిరాన్ని నేను ప్రేమించుట అనేది ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి సూచన. రెండోది, యెహోవాని ఎరుగుతాను. మూడోది, లోకంలో ఉన్న భ్రష్టత్వం నాకు అంటుకోకుండా నేనేమవుతాను, చాలా జాగ్రత్తగా నేను ఉంటాను. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం కానీ లోకంలో ఉన్న చెడుతనం కానీ దేన్ని కూడా నా లోపలికి నేను రానివ్వను. ఇది మూడో సూచన. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి మూడో సూచన. యెషయా 60వ అధ్యాయం ఓ వచనం చదవండి. యెషయా 60వ అధ్యాయము మంచి మాట వస్తుంది. 18వ వచనం. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణే నీకు ప్రాకారములనియు, రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. నీవు చెప్పుకుందువు. సో పొద్దున మనం చూసింది ఏంటి అంటే రక్షణ అనే పదాన్ని దేవుడు కొన్ని వస్తువులతో పోల్చినాడు అని చెప్పినాం. సో ఇప్పుడు ఇక్కడ చదువుకున్న ఈ లేఖన భాగంలో యెషయా 60వ అధ్యాయము 18వ వచనం మనం చదివినాము. ఇక్కడ రక్షణని దేవుడు దేంతో పోల్చినాడు అని అంటే ప్రాకారంతో పోల్చినాడు. కాంపౌండ్ వాల్ లేకపోతే గేట్ అని కూడా మనము చెప్పవచ్చు. సో నా ఆత్మీయ జీవితానికి లేకపోతే నా హృదయానికి ఒక ప్రాకారం ఉంది. సో ప్రాకారం ఉంది కాబట్టి లోపలికి పందులు రావు, లోపలికి పందికొక్కులు రావు, లోపలికి గాడిదలు రావు, ఏ యానిమల్స్ కూడా లోపలికి రావు. ఒకవేళ ఆ పశువులు కనుక లోపలికి వస్తే ఇక్కడ ఆవరణం అంతా చెడిపేసిపోతాయి. ఆ ప్రాకారం ఉంది కాబట్టి అవి లోపలికి రావట్లేదు. ఒక రక్షణ పొందిన విశ్వాసి ఆయన రక్షణ పొందినాడు. ఆ రక్షణ అనేది ఒక ప్రాకారం. సో కాబట్టి ఆ ప్రాకారం అనేది ఏం చేస్తుంది అని అంటే లోకంలో ఉన్న చెత్తని నా లోపలికి రానివ్వదు. సమూయేలు రానిచ్చిండా ఆయన లోపలికి? రక్షణ పొందిన విశ్వాసి దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన వ్యక్తి.
దేవుడు ఆ వ్యక్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుతాడంటే నేను జస్ట్ దేవునికి మొత్తం సమస్తము అప్పగించేస్తా. ప్రభువా నువ్వు నా లోపల పూర్తిగా కార్యం చేయి అని నేను ఆ పరిశుద్ధాత్మ దేవునికి పూర్తిగా అనుమతించేస్తే అన్నీ ఆయన నాకు నేర్పిస్తాడు. సో నేర్పిస్తాడు. నా యొక్క ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారం ఉంది. లోకంలో ఉన్న చెత్త ఏది కూడా నా లోపలికి నేను రానివ్వను. అది టీవీ ద్వారా అయినా సరే, ఫోన్ ద్వారా అయినా సరే, లేకపోతే పోస్టర్ ద్వారా అయినా సరే, మాట ద్వారా అయినా సరే, కంటి చూపు ద్వారా అయినా సరే, దేని ద్వారా అయినా సరే నా లోపలికి నేను రానివ్వను. అసలు నిజం చెప్పాలంటే సమయాలు అవన్నీ చూస్తున్నాడు. మందిరం అంటే గిట్లుంటుందా, ఇది మందిరమే కాదు అని ఆయన పారిపోవచ్చు. కానీ ఆయన పారిపోలేదు, మందిరంలోనే ఉన్నాడు. మందిరంలోనే ఉండటం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. సో ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ పవిత్రతను చూసి, ఆత్మీయ జీవితాన్ని చూసి, ఆయన పట్టుదలను చూసి, ఆయన విధేయతను చూసి దేవుడు కూడా ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. సో కాబట్టి 4 సంగతులు మనం చూసినాం. 1 దేవుని మందిరాన్ని ప్రేమించుట, రెండవది రెండోది ఏం చూసినాం? ఆత్మీయంగా ఎదగాలి అంటే 1 దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు, రెండోది యెహోవాను ఎరుగుతాడు, మూడోది యెహోవా స్వరము వింటాడు, నాలుగోది లోకంలో ఉన్న చెత్తని లోపలికి రానివ్వడు. రక్షణ అంటే అదే, నా ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారం ఉంది. ఈ లోకంలో ఉన్న చెత్తని నేను లోపలికి రానివ్వను. హెబ్రీ 11:24 చూడండి. హెబ్రీ 11:24 ముగించేద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అక్కడ సో ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడు అవుతున్నాడు అంటే ఆయన లోపల విశ్వాసం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. దేవుని అందరి విశ్వాసం అనేది కూడా ఆ వ్యక్తి యొక్క లోపల పెరుగుతా వస్తుంది. సో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చదవమ్మా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అంటే ఊరుకోనా, ఆ యొక్క దానికి సిగ్నల్ ఏంటి అని అంటే అసలు మోషే ఏం చేసినాడు అని అంటే అసలు ఫరో తర్వాత రాజు ఎవరు అవ్వాలి అని అంటే మోషేనే అవ్వాలి. ఫరో తర్వాత రాజు ఎవరు అవ్వాలి అని అంటే మోషేనే అవ్వాలి. కానీ ఆ రాజరికాన్ని ఆయన వదిలేసినాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా మోషే ఇష్టపడలేదు. ఆయన యొక్క అధికారాన్ని వదులుకున్నాడు, ఆయన యొక్క స్థానాన్ని వదులుకున్నాడు, ఆయనకు ఉన్న అన్నీ ఆయన వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి చాలా పెద్దవాడు అయిపోయినాడు అంటే దాని సూచన ఏంటి అంటే ఈ అల్పకాల పాప భోగం, లోకంలో ఉన్న ఈ పాపం అంతా కూడా, లోకంలో ఉన్న ఈ సంతోషం అంతా కూడా, లేకపోతే ఇంకా ఏదైనా సరే అది అల్పకాలమే ఉంటుంది అనే సంగతి ఆయన తెలుసుకొని అది వదిలిపెట్టేస్తాడు. ఆ వద్దు నాకు పెద్దవాడు అవుతున్నాడు అని అంటే ఆత్మీయంగా ఇంకా అన్నీ వదిలిపెట్టేస్తాడు అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే భక్త సింగ్ తాత మామూలు వ్యక్తి కాదు. ఆయన 100 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు, ఏం తక్కువ లేదు. 100 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది వాళ్ళకు. 2 ఇంజనీరింగ్ చేసిండు. ఒక ఇంజనీరింగ్ చేయడానికినే మనం కింద మీద పడతాం. 2 ఇంజనీరింగ్ చేసిండు ఆయన ఆత్మీయంగా ఇంత పెద్దవాడు అయిందండి. అన్ని వదిలేసిండు. వాళ్ళ నాయన చెప్పేసిండంట, యేసు ప్రభు గురించి ఇతరులకి చెప్పకుండా, నా సాక్ష్యం ఇతరులకి పంచుకోకుండా నేను ఉండలేను. ఏమొద్దు, నాకు మీరు వెళ్ళిపోతాను, నాకు యేసు ప్రభువే కావాలి. అన్ని వదిలేసిండు ఆయన. ఆయన జ్ఞానాన్ని వదిలేసిండు, ఆయన ఆస్తులను వదిలేసిండు, అమ్మనాయనను వదిలేసిండు, ఇల్లును వదిలేసిండు, ఊరిని వదిలేసిండు, అన్ని వదిలేసిండు. ఏమొద్దు, దేవుని ప్రజలే కావాలి నాకు. దేవుని ప్రజలు తింటే నేను తింటా, దేవుని ప్రజలు తాగితే నేను తాగుతా, వాళ్ళకు ఉన్నదేదో అదే నాకు కూడా ఉన్నది.
ఉట్టి నీళ్ళు తాగి పండుకుంటున్నారా వాళ్ళు, నేను కూడా నీళ్ళు తాగి పండుకుంటా, అదే కావాలి నాకు. అదే కాదు నాకు. అంతేగాని ఇంకేమీ నాకు వద్దు వద్దే వద్దు. సరే. కాబట్టి ఆత్మీయంగా పెద్దవారు అవ్వడం అంటే ఇది చాలా పెద్ద మాట. ఇది అన్నీ వదిలేసుకోవాలి. వాళ్ళు అన్నీ వదిలేస్తారు, ఇంకా నాకు దేవుడే కావాలి, అంతకు మించి ఇంకేమీ వద్దు అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఒకటి చూసినాము ఆత్మీయంగా ఎదుగుట, రెండోది చూసినాము ఇంకా ఎదుగుట, మూడోది చూసినాము ఆత్మీయంగా పెద్దవారు అవుట. ఇప్పుడు చూడండి, మొదటి సమూయేలు 3:20, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని తాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలిసి కొనిరి. ఆత్మీయంగా స్థిరపడుట. ఈ 4 విషయాలు ఈరోజు మనం చూసింది. ఈ 4 విషయాలు, ఒకటి ఆత్మీయంగా ఎదగాల, రెండోది ఇంకా ఎదగాల, మూడోది పెద్దవాళ్ళం కావాలా, నాలుగోది ఆత్మీయంగా స్థిరపడాలా. ఐ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. సో స్థిరపడుట అనేది దానికి సూచన ఏంటి అంటే ఆయన పిలుపు ఆయన తెలుసుకుంటాడు, ఆయన పరిచర్య ఆయన తెలుసుకుంటాడు. 3:20 మొదటి సమూయేలు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని. వావ్, ప్రవక్త అయిపోయినాడు. దేవుని స్వరం వింటున్నాడు, దేవుని స్వరం మనకు తెలియజేస్తున్నాడు, మన విషయమై దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, ఆ దేవుని స్వరాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదే ఇక సమూయేలు యొక్క పని. ఆ పని తప్ప వేరే పని సమూయేలుకు లేనేలేదు. ఆస్తులు సంపాదించుకోవాలి, ఇంట్లో సంపాదించుకోవాలి, పొలాలు సంపాదించుకోవాలి, ప్లాట్లు సంపాదించుకోవాలి, అవన్నీ ఏమీ లేవు. నా పని అది కాదు, నా పరిచర్య అది కాదు. నా పని ఒకటే, దేవుని దగ్గరికి వెళ్తాను, ఆ యొక్క ప్రవక్త చేసే పని నేను చేస్తాను, దేవుని మాటలు ఇతరులకి ప్రకటించేస్తాను నేను. సో కాబట్టి 4 సంగతులు మనం చూసినాం. ఒకటి ఆత్మీయంగా మనం ఎదగాలి, రెండవది ఇంకా ఎదగాలి, మూడవది ఆత్మీయంగా పెద్దవాళ్ళం కావాలా, నాలుగవది ఆత్మీయంగా నేను స్థిరపడాలా. క్రీస్తు అనే బండ మీద నేను స్థిరపడ్డాను అని అంటే ఇంకా నన్ను కదిలించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సీయోను కొండ మీద సరే వాళ్ళు కదలక స్థిరులుగా ఉంటారు అనే మాట మనం చూస్తాం. సరే, ఇది ఏమైనా క్రీస్తు అనే బండ మీద నేను స్థిరపడ్డాను అని అంటే ఇంకా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నేను నా పనినే నేను చేస్తూనే ఉంటాను. సో ఈ 4 మాటలను బట్టి మనం ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క మన హృదయాలు మనం పరీక్షించుకొని ఈ యొక్క బలులో పాలు పంపులు పొందడానికి మనము ప్రయత్నం అనేది చేస్తాం.